జపాన్‌లో ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నేనైతే కొన్ని గ్రాసరీస్ కోసం సూపర్ మార్కెట్‌కెళ్ళాను. ఇన్ని కవర్స్ అవ్వడం వల్ల నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ఒక ముసలాయన అనమాట. ఆయనకి రూట్ అర్థం కాక బుక్ ఓపెన్ చేసి చూస్తున్నారు నేను పెట్టిన రూటు. ఆల్రెడీ నేను కరెక్ట్ రూట్ పెట్టిన తర్వాత కూడా ఆయనకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ గేర్ బాక్స్ చూడండి చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! సో, ఎక్స్‌ప్లెయిన్ చేసి చూసాను. మ్యాప్‌లో చూపిచ్చాను. మీరు ఎగ్జాక్ట్ లొకేషనే ఫాలో అవ్వండి అని చెప్పినా కూడా పాపం ఆయనకి అర్థం కాలేదు. నేనేం చెప్పానంటే అందరికీ తెలిసిన ఒక కామన్ స్టాప్ ఉంటుంది. సో, అక్కడి దాకా ఎళ్ళండి. అక్కడి నుంచి నేను మీకు దారి చూపిస్తానని చెప్పాను. అండ్ బై ద వే క్యాబ్‌లో ఇలా టీవీస్ ఉంటాయన్నమాట. ఇక్కడ గోపే అని కనిపిస్తుంది కదా! సో, క్యాబ్ స్టాప్ అయిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఫోన్ ట్యాప్ చేస్తే అందులో కట్ అయిపోతుంది. అండ్ ఎలాగో ఫైనల్‌గా ఇంటి దాకా వచ్చేసాను. రాగానే లైట్‌గా వర్షం పడుతుంది. అండ్ పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారనమాట మా ఇంట్లో. ఇదంతా దాని గురించే. మన ఇండియాలో పెయింటింగ్ చేసినప్పుడు ఫ్లోర్ మీద పెయింట్ ఉంటుంది. అండ్ పెయింటర్స్ డ్రెస్ మీద కూడా మొత్తం పెయింట్ ఉంటుంది కదా! కానీ ఇక్కడ చూసారా అస్సలు చాలా నీట్‌గా చేస్తారనమాట. అండ్ ఈ సెటప్ మొత్తం దానికోసమే. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ది వీడియో అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.